నా పాత్రలో చేతిని ముంచిన వాడు నన్ను అప్పగించును. తనను గూర్చి వ్రాయబడినట్లు మనిషి కుమారుడు చంపబడును. కానీ మనిషి కుమారుని అప్పగించు వానికి అయ్యో అనర్థము, అతడు జన్మింపక ఉండినచో మేలు ఉండేది అనెను. అప్పుడు ఆయన అప్పగింపనున్న యూదా, గురువా నేనా అని అడగగా, నీవే చెప్పుచున్నావు అని యేసు సమాధానము ఇచ్చెను. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని మీరు తీసుకొని భుజింపుడు, ఇది నా శరీరము అనెను. తర్వాత ఆయన ఒక పాత్రను అందుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి, దీనిలోనిది మీరు అందరూ తాగుడు, ఇది అనేకుల పాప పరిహార్థమై చిందబడునున్న నిబంధన యొక్క నా రక్తము, ఇది మొదలుకొని మీతో కూడా నా తండ్రి రాజ్యములో నూతనముగా ద్రాక్షారస పానము చేయు వరకు దీనిని ఇక నేను త్రాగనని మీతో చెప్పుచున్నాను అనెను. వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళేది. అప్పుడు యేసు వారితో, మీరు ఈ రాత్రి నన్ను వదిలిపెట్టి పోయెదరు. నేను గొర్రెల కాపరిని, పొత్తులను మందలోని గొర్రెలు చెల్లాచెదురగును అని వ్రాయబడి ఉన్నది. అయినను నేను ఉత్తానమైన పిదప మీకంటే ముందుగా గలిలయ సీమకు వెళ్ళెదను అని పలికెను. అందరూ మేము విడిచిపెట్టి పోయినను, నేను మాత్రము మేము ఎన్నటికీ విడవదు అని పేతురు పలికెను. అందుకు యేసు, ఈ రాత్రి కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగనని ముమ్మారులు పలికెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అప్పుడు పేతురు ఆయనతో, నేను మీతో మరణింపవలసి వచ్చినను మేము ఎరుగనని పలకను అనెను. అట్లే శిష్యులందరూ అనేది. అప్పుడు యేసు శిష్యులతో గెత్సేమనే తోటకు వచ్చి, నేను అల్లంత దూరం పోయి ప్రార్థన చేసుకొని వచ్చే వరకు మీరు కూర్చుండు అని వారితో చెప్పారు. పేతురును జెబెదయి కుమారులు ఇద్దరును తమతో పాటు తీసుకుని పోయాను. అప్పుడు ఆయన చింతాక్రాంతుడై ఆవేదన ప్రసాదము.